మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువులు బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో వారి ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యూష కంపెనీ పేరిట ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని ఎగవేసినట్లు గంటా శ్రీనివాసరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 390,52,945 రూపాయలు రుణం ఎగవేసినట్లు ఇండియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ప్రత్యూష కంపెనీ పేరిట గతంలో కూడా ఓ బ్యాంకుకు టోకరా పెట్టినట్టు గంటా శ్రీనివాసరావుపై పలు ఆరోపణలున్నాయి. అప్పుకు సంబంధించి తాకట్టుగా పెట్టిన జీవీఎంసీ సమీపంలోని బాలయ్య శాస్త్రి లేఅవుట్లో గంటా అండ్ కోకు సంబంధించిన ఆస్తులను వేలంపాట వేయాలని బ్యాంకు నోటీసులు ఇచ్చింది. పద్మనాభం మండలం అయినాడ వద్ద స్థిరాస్తిని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్లు బ్యాంక్ అధికారులు నోటీసులో తెలిపారు. ఏప్రిల్ 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య గంటా శ్రీనివాసరావు వారి బంధువుల ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది.